ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ డియర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఉషశ్రీ. సో మాధురి రాథోడ్ బాగా వైరల్ అయిపోయింది వీడియో. అసలు ఎవరిది మిస్టేకు, ఎవరికి ఎలాంటి కేసులు పెట్టొచ్చు, ఎవరి మీద ఎవరు ఏం పెట్టొచ్చు అనేది మొత్తం డీటెయిల్స్ ఉషని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉష. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి బాగా వైరల్ అయిపోయారు. అయితే ఇక్కడ ప్రధానంగా చాలా మందికి డౌట్లు ఏంటి అంటే, అమ్మాయి కూర్చునే ఉంది. వీళ్ళ భార్య వచ్చేసరికి ఆ అబ్బాయి బాత్రూమ్ లో ఉన్నాడు. అసలు డోర్ ఎవరు తీశారు? కొంతమంది అనుమానం, ఇది భార్యాభర్తల ప్రీ ప్లాన్డా, కావాలని ఇరికిచ్చనీక. 2, అసలు వీడియో తీస్తే తీసుకున్నావు కానీ, ఎందుకంటే కోర్టు మీ అడ్వకేట్లు కానీ కోర్టు కానీ ప్రతిదీ సాక్ష్యాలు కావాలి అంటారు కాబట్టి ఆ సాక్ష్యాల కోసం తీశారు. చేసిన మిస్టేక్ ఏంటి అంటే పబ్లిక్ లో పెట్టడం. అది పెట్టకుండా అమ్మాయి ఏమన్నా చేసింటే సరిపోయిందా? 3, ఆ అమ్మాయి మీద చెయ్యి వేయడం తప్పు, వాళ్ళ భర్తకి సపోర్ట్ రావడం తప్పు. అలా అని ఇప్పుడు మాధురి రాథోడ్ కేసు పెట్టింది. ఎవరి మీద ఎలాంటి కేసులు పెడితే ఎవరికి ఎలాంటి నష్టం వస్తుంది? మరి నిజంగా చెప్పాలి అంటే, ఇలా సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పులు ఇచ్చి అందరూ ఏమైనా చెయ్యొచ్చు అంటే భార్యల పరిస్థితి ఏంటి? సో నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తాను. బికాజ్ ఐఎమ్ ఆల్సో బీయింగ్ ఫాలోయింగ్ ఇన్ ద మీడియా. పాతకాలంలో మీడియాలో ఒక న్యూస్ రావాలి అంటే ఒక జర్నలిస్ట్ గా విఘ్నత ఉండి చదువుకొని జనాలకి ఎలాంటి న్యూస్ చెప్పాలి, ఎలా దాన్ని మాట్లాడాలన్న బుద్ధి, జ్ఞానము, ఆలోచన పరిధి, అవకాశము, చెప్పాల్సిన ఆవశ్యకత, చెప్పకుండా ఉండాల్సిన నిబద్ధత ఉంచుకొని వాళ్ళ దగ్గర లేకపోతే పెంచుకొని జూనియర్ జర్నలిస్ట్ గా లేకపోతే సీనియర్ గా అట్లా ఒక రేంజ్ లో ఒక పద్ధతిలో అట్లా న్యూస్ ని చిత్రీకరించకుండా జరిగినట్టు కొంచెం చెప్పడానికి ప్రయత్నించేవాళ్ళు. నాకు కొంచెం మీడియాలో ఈ మధ్య చూస్తుంటే ఈ డిజిటల్ మీడియా స్ట్రాంగ్, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు నేను కూడా ఇన్స్టాగ్రామ్ లో మాకు ఏది కావాలంటే అది మాట్లాడటము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకొని ఎవరి వర్షన్ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నప్పుడు రాథోడ్ గారికి అంత సపోర్ట్ రావడంలో తప్పలేదు. ఆవిడ సెలబ్రిటీ, చాలా సంవత్సరాల నుంచి ఆవిడ బిల్డ్ చేసుకొని వచ్చారు కాబట్టి. అండ్ యాజ్ అన్ అడ్వకేట్ గా, యాజ్ అ జర్నలిజం లో ఎంతో కొంత నేర్చుకొని తెలుసుకొని 11 ఏళ్ల నుంచి మీడియాలో ఉండే ఒక పర్సన్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా, బాధ్యత ఉన్న ఒక అడ్వకేట్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, బుద్ధి జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు ఒక పద్ధతి లేకుండా ప్రలోభపడి మీడియాలో ఎవరు ఎక్కువ ఏది మాట్లాడితే అదే నిజం అనుకొని ఆ ప్రోపగండాకి అడిక్ట్ అయ్యి ఆవిడ్ని సపోర్ట్ చేయడం అనేది చాలా విఘ్నతలో అగాధాలు అంటుకొని రాసుకొని రాథోడ్ గారిని సపోర్ట్ చేయడం అని నేను అంటాను. ఒక భార్య కన్న బిడ్డ ఉన్నాడు అక్కడ. మీరందరూ అడుగుతున్నట్టు ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్తాను. ప్రతిదీ కోర్టు ఎవిడెన్స్ అడుగుతుంది కాబట్టి, బిడ్డ లోపలే ఉన్నాడా లేకపోతే డోర్ తీసి బిడ్డను పెట్టి వాగ్వివాదం జరిగి ఆ కెమెరా వాళ్ళు వీళ్ళ వాగ్వివాదం జరుగుతుంటే ఓపెన్ చేసుకొని వచ్చారా? భార్య లోపల ఉండగా, అసలు లోపల ఉండగా అతను బాత్రూమ్ లోకి వెళ్ళి నక్కిలాగా నక్కి వస్తూ ఉన్నాడు, ఈవిడ అరుస్తుంటే, సో వీళ్ళు డోర్ పగలు కొట్టుకొని వచ్చారా అనేది మీకు తెలీదు. అండ్ మీ ఇష్టం వచ్చిన ఊహాజనకమైన బుద్ధి జ్ఞానం లేకుండా ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు చదువుకొని కూడా, అంటే చదవడం అంటే విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం, అది లేకుండా అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం, ప్రగల్భాలు పలకడం తప్పు. సో అండ్ ఇంకొకటి, అందరూ ఆ అమ్మాయిని వెనకేసుకొస్తున్నారు. ఒక దొంగతనం చేశాడు. నీ పతి మనసుని, నీ పతి మానాన్ని, నీకు ఫ్యూచర్ లో జీవితాంతం తోడుంటానని ఒక పసిబిడ్డని కన్న ఒక పతిని అన్ని విధాలుగా ఆవిడ దోచేసుకొని, దాచేసుకొని, కప్పేసుకొని, ఒప్పేసుకొని అక్కడ పూర్తిగా సర్వస్వ శరణాగతి అవుతున్న సీన్ ని మీరు తప్పు అంటే భార్య అడగకూడదా? భార్యలందరూ ఎలా ఘోషించాలి? ఓకే, బయట పెట్టకూడదు, ఆవిడ సెలబ్రిటీ అన్నప్పుడు భార్య బయట పెట్టకుండా ఉంటే, ఎదురు ఇప్పుడు ఆవిడ ఇంత బయట పెట్టిన ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈవిడ మీద కేసులు వేస్తుంటే, రేపొద్దున అతని భర్త కూడా ఈవిడ్ని బ్లాక్మెయిల్ చేసి బిడ్డని ఈవిడ దగ్గర లాగేసుకొని ఈవిడ మీద ఇంకా కేసులు పెట్టి ఈవిడ ఇబ్బంది పెట్టి ఈవిడ చచ్చిపోతే అప్పుడేమనే వాళ్ళు, ఇది ముందే కనుక సోషల్ మీడియాలో పెడితే ఈవిడ ప్రాణం కాపాడేసుకునే వాళ్ళు కదా, ఈవిడ అంత ఇబ్బంది పడుతున్నప్పుడు అంత బాధని బయటకు చెప్తే సెలబ్రిటీ ఊబిలో, వాళ్ళిద్దరూ సెలబ్రిటీస్ కాబట్టి ఈవిడ ఒక సామాన్యురాలు కాబట్టి ఈవిడ్ని తిట్టి కొట్టి చంపేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. బిడ్డని థ్రెట్ చేసి ఈవిడ్ని ఇంట్లోంచి పంపేయచ్చు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్. బీయింగ్ క్రిమినల్ అడ్వకేట్ గా ఆలోచించి ఈ వాదనని, వివాదాన్ని అర్థం చేసుకొని మాట్లాడండి ప్లీజ్. ఆ అమ్మాయి ఏదో సెలబ్రిటీ కాబట్టి అది కరెక్ట్ కాదు. ఒక భార్య అగాధంలోకి వెళ్ళిపోతుంది. భర్తని ఎలాగా, ఎంతసేపు భర్తని కూడా కొట్టాలంటారేంటి? భర్తని
చేజిక్కించుకోవడానికి చేజారిపోయి హద్దులు మీరి బాటలు తప్పి మనసుని శరీరాన్ని ఇంకో ఆడదాని దగ్గర పడేసుకున్న మగాడిని ఏవని అడుక్కొని పడగలదు భార్య? కొట్టాలా? అలాంటి భర్తను అట్లాగా కొడితే తిడితే తిరిగి వచ్చి కాపురం చేస్తాడా? బిడ్డను చూసుకుంటాడా? సమాజంలో మనం లాని పక్కన పెట్టి రాదా, మోరల్ గా, ఎథికల్ గా, ఎమోషనల్ గా ఆలోచించండి. ఒక భార్య ఆవేదన ఎక్కడికెళ్ళి చెప్పుకుంటుంది? ఒక అమ్మాయిని మీరు సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేయగలదు భార్య? ఓకే, అండ్ భర్త భార్య కలిపి స్కెచ్ చేశారు, దొంగతనం చేసిన. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఈవిడ కాస్ట్ పేరు మీద తిట్టడం కానీ ఆవిడ అది తప్పు. ఓకే, అండ్ ఆవిడ్ని కొట్టడము తప్పు. లీగల్ గా చెప్తున్నా, ఇప్పుడు కేసు పెట్టారు కాబట్టి క్రిమినల్ ఇంటిమిడేషన్ వస్తుంది, మోడెస్టీ ఆఫ్ విమెన్ డిగ్రేడింగ్ వస్తుంది, ఎక్కువ మాట్లాడితే అసాల్ట్ వస్తుంది. ఇవన్నీ ఆవిడకి హక్కు ఉంది, పెట్టింది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, కాజ్ ఆఫ్ యాక్షన్ ప్రైమా ఫిషియా ఏంటి? ఆవిడ పరిధిలో, ఆవిడ ఇంట్లో ఆవిడ ఉండి, ఆవిడ సుఖంగా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళ భార్యల్ని కొడితే డెఫినెట్ గా ఇవన్నీ తప్పులు, సందర్భోచితంగా. కానీ అదేం లేకుండా తన భర్తతో ఇలా ఉన్నప్పుడు కొట్టినా సరే తప్ప, డెఫినెట్ గా తప్పే. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఎందుకు కొట్టాలి? నువ్వేమీ చేయకుండా నీ తిండి నువ్వు తింటా, నీ ఇంట్లో నువ్వు కూర్చుంటే నిన్ను వచ్చి పోలీసులు అయితే తిట్టరు కొట్టరు, లేకపోతే పక్కింటి వాళ్ళు కొట్టరు రాదా? దొంగతనం చేసినప్పుడు దొంగతనం ఇక్కడ నీకు బంగారము నగలు డబ్బు కాదు, నీ భర్త యొక్క మనస్సు, శరీరము, నియత్, అండ్ ఇంకొక ఆడదాని కాపురంలో నువ్వు చిచ్చు పెట్టి. ఇది క్రిమినల్ అఫెన్స్. ఒకప్పుడు నువ్వు 10 ఏళ్ల క్రితం కట్ చేసి మాట్లాడుకుంటే దీని క్రిమినల్ అఫెన్స్లు అయ్యాయి, వీళ్ళని తీసుకెళ్లి వేసేవాళ్ళు. జస్ట్ బికాస్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇవ్వగానే మొరాలిటీ మారిపోదు, రియాలిటీ మారిపోదు. అండ్ పక్కన నేను వాళ్ళ భార్యని సపోర్ట్ చేయట్లేదు, ఈ అమ్మాయిని డిగ్రేడ్ చేయట్లేదు. ఒక తప్పని ఒప్పుకోవాలి. తప్పు చేస్తే ఇద్దరిని కొట్టాలంటే మీరెవరు చెప్పడానికి? భార్యాభర్తలు 7 ఏళ్ళు కాపురం చేసి ఒక బిడ్డను కన్న తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ర్యాపో ఉంటుంది. నేను యాజ్ అ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ ఇన్ రిలేషన్షిప్స్ గా నేనేం చెప్తాను, అమ్మాయి చాలా చాకచక్యంగా, చాలా శ్రద్ధగా, అంతఃకరణ శుద్ధితో ఎమోషన్ ని హోల్డ్ చేసి వాళ్ళ భర్తను కొట్టకుండా ఉండడం చాలా మంచి పని. ఎందుకంటే కాపురం నిలబెట్టుకోవాలనుకుంటుంది ప్రతి ఆడది. 2 ఏళ్ల కుర్రాడు భర్తను కొట్టి నువ్వన్నా ఇక్కడ ఈ మోరల్ జడ్జిమెంట్, సోషల్ మీడియా జడ్జిమెంట్, ఈ వీళ్ళ కోర్టులేంటో నాకు అర్థం కావట్లేదు. భర్తను కూడా కొట్టాలి, ఎవరయ్యా నువ్వెవరు చెప్పడానికి? భర్తతో బిడ్డని ఇంకొక 20 ఏళ్ళు అదే భర్త సాకాలి, నువ్వు అదే భర్తతో నిద్ర లేస్తే కాపురం చేయాలి. నీ కాపురం నిలబెట్టుకోవడానికి కదా నీ ఆక్రోశం, అంతేకాని తప్పు ఒప్పులు మీడియా ముందు లెక్కించడానికి కాదు. ఇక్కడ తప్పు ఎవరు చేశారు, ఒప్పు ఎవరు చేశారు అనేది పక్కన పెట్టి ఒక భార్య పర్స్పెక్టివ్ లో ఆడియన్స్ గా చూపించింది ఆవిడ. ఓకే ఉషా, నువ్వు అన్నట్లు భర్త అంటే గౌరవం, ఆయనతో నిండు నూరేళ్లు ఉండాలి కాబట్టి కొట్టలేదు అని అనుకుందాం. ఓకే, నువ్వు చెప్పినట్టే వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే ఇంకో పాయింట్, ఆవిడ వాళ్ళ భర్త ఒక శుద్ధ పూస, మా ఆయనకి అలాంటివి లేవు, ఇన్నేళ్ళలో నేను ఎప్పుడు చూడలేదు, మా ఆయన చాలా మంచివాడు, ఆ అమ్మాయే రెచ్చగొట్టింది అంటుంది. రియల్ గా చెప్పాలి అంటే ఒక మగ ఎవరైనా చిన్నపిల్లలా రామ్మ చాక్లెట్ ఇస్తా అంటే ఎల్లనీకి అంత ఏజ్, ఒక బాబు 7 ఏళ్ల పెళ్ళైనోడు ఒక అమ్మాయి రెచ్చగొడితే ఎలా వెళ్తాడు చెప్పు? ఈ పర్సెప్షన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. యాజ్ అ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ గా మన సుమన్ టీవీ నుంచి మనం చాలా కాలర్స్ వచ్చారు. రిలేషన్షిప్ లో ఒక్క మనిషి ఇంకొక మనిషితో సహజీవనం చేసినప్పుడు వాళ్ళ గురించి అన్ని తెలుస్తాయి. ఫస్ట్ థింగ్, అవునా కాదా? ఖచ్చితంగా. అతను శుద్ధపూస అవునా కాదా అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తి తనతో కాపురం చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాలు అన్ని తెలిసే ఉంటాయి. ఈ రిలేషన్షిప్ కాకుండా అంతకుముందు ఏదైనా ఉండొచ్చు గాక, నేను లేదని అన్నట్ల. ఎగ్జాంపుల్, ఉన్నా సరే వీళ్ళిద్దరూ 2 ఏళ్ళు 3 ఏళ్ళు బిడ్డ ఉన్నాడు చెప్పాలంటే. సో అది కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఒక బిడ్డని కానీ సుఖంగా సంసారం చేస్తున్నట్టే చెప్పుకోవాలి మనం. నేను నౌ ఐ విల్ టాక్ అబౌట్ మెన్ సైకాలజీ. మెన్ లో యాక్చువల్లీ అమ్మాయితో కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటారు, భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళ ఫిజికల్ నీడ్స్ కానీ ఫిజికల్ హైజాకింగ్ ఆఫ్ ఎమోషన్స్ అనాలి, ఇంకా అంతకు మించి నాకు పద్ధతిగా చెప్పడానికి నాకు ఇంకా రావట్లేదు. సో హైజాక్ ఆఫ్ హార్మోన్స్, సెక్షువల్ ఇంటెన్షన్ కానీ సెక్షువల్ డిజైర్స్ కానీ ఒక అమ్మాయి ఎరేసి నువ్వు నాకు కావాలి నేను నీతో ఉంటాను, నువ్వేం ఇవ్వక్కర్లేదు, లేకపోతే నువ్వు ఏదన్నా ఇవ్వు అన్న టెంప్ట్ చేసే పద్ధతిని బట్టి ఆ కనెక్ట్ అనేది జరుగుతుంది. ప్రలోభ పడతారు, ప్రమేయం లేకుండా అప్రయత్నంగా వీళ్ళు అబ్బాయిలు ఆటోమేటిక్ గా అమ్మాయి కన్సిస్టెంట్ గా చేయగా పడతారు, అందులో డౌట్ అయితే లేదు. అండ్ అలాంటి వాళ్ళు రిగ్రెట్ అయ్యి నాకు నా భార్య పిల్లలు కావాలి, ఈ రిలేషన్షిప్ టెంపరీ అని వదిలేసి తిరిగి భార్య పిల్లల దగ్గరికి వాళ్ళంతటి వాళ్ళు ఈ రిలేషన్షిప్ బ్రేక్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కేసెస్ తీసుకున్నా, ఎందుకు బయట జనాలకి తెలియని ఒక సీక్రెట్
లోవర్ సొసైటీ, మిడిల్ క్లాస్ అబౌవ్ తీసుకున్నా ఎందులో అయినా భార్య బిడ్డలు ఉన్నప్పుడు ప్రతి మగాడు ఎంత ప్రలోభాలకు వెళ్ళినా భార్యని బిడ్డని వదలడు. గుర్తుపెట్టుకో ఇది. ఇది చాలా సింపుల్ గా నాకు చాలా హేళనగా ఉంది. ఒక అబ్బాయి వెళ్తాడు, అబ్బాయికి బుద్ధి లేదా అంటే ఇక్కడ బుద్ధితో సంబంధం లేదండి. ఇట్స్ అబౌట్ టెంప్టింగ్ గా, భార్య కన్నా అందంగా, మోజు కలిగించేలాగా మధురానుభూతులు ఇస్తానని పొయ్యలొలకపేసే ప్రతి ఆడదాని దగ్గరికి వీళ్ళేమి సిద్ధ పురుషులు కాదు. చెప్పాలంటే పూర్వకాలంలో అంత గొప్ప తపస్సు చేసేవాళ్ళు కూడా అప్సరసలు రాగానే ఫసక్ పడిపోయారు. సో నేను ఇంత నుంచి చెప్పలేను. మగాడేవి పెద్ద ఋషి బ్రహ్మర్షి రాజర్షి లాగా తపస్సులు కూడా చేయట్లేదు. ఇక్కడ డాన్సులు వేసుకుంటున్నారు జప్ 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 అని. చూడు ఎట్టేస్తున్నారు వాళ్ళు. మరి అంటప్పుడు అంత దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ మోహం, కామం, అట్రాక్షన్ కలిగినప్పుడు ఇతను రిస్ట్రైన్ చేసుకున్న పక్కన రంభా ఊరసి మేనకలాగా బాగా టెంప్టింగ్ చేస్తుంటే పడకుండా ఇతను ఏమన్నా విశ్వామిత్రుడా త్రిశంక స్వర్గం క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి ఉండడానికి కుదరదు. అక్కడ పడతాడు ఎవడైనా. సో మానవ సహజం కూడా కాదు, ఋషి సహజం అది. ఏ మగాడైనా శుద్ధ పూస, శుద్ధ పప్ప, ముద్దపప్ప, ఆవకాయ పప్ప కాదు. అక్కడ ఉలవచారులాగా కరిగిపోతాడు. కలుపుకుందాం రా, కలిసుందాం రా అని ఎవరన్నా వెళతాడు. కాబట్టి అబ్బాయిని తప్పు ఒప్పులు కాదు, ప్రలోభం అంటారు. ఇప్పుడు డ్రగ్ అనేది తప్ప ఒప్ప తెలిసేందుకు చేస్తున్నాం. ఎడిక్షన్ అండ్ సెక్షువల్ ఎడిక్షన్ అండ్ ఒక హ్యూమన్ అట్రాక్షన్ ఇస్ కామన్. అలానే జరిగింది. భార్య అనేది కాపురంని నిలబెట్టుకోవడానికి, అతను లోపాన్ని సరిదిద్దుకోవాలన్న ఆక్రోశం ఆ అమ్మాయికి ఉంది. కాబట్టి సరిదిద్దుకునే ప్రయత్నంలో తప్పు చేసిన వాళ్ళని తప్పు అని దండన. ఇది మనం ప్రతిదీ లోపరంగా తీసుకోకూడదు. సొసైటీలో ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్ళామనుకో, అంతెందుకు ఒక సర్పంచ్ గారు ఒక కేసు ఇచ్చారు. వాళ్ళల్లో కోర్టులో కేసులు ఉండవు. చెప్పాలంటే ఈ మన మాధురి గారి పంచాయతీ కాస్ట్ సిస్టమ్ లో చాలా బ్యూటిఫుల్, చాలా అందగత్తులు ఉంటారు. వాళ్ళు ఎంత నియత్త అంటే, నా దగ్గర వర్క్ చేసిన అబ్బాయి కూడా, నేను ఒక ఫుడ్ ట్రక్ పెడితే కూడా చాలా మంచోళ్ళు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి జడ్చర్లో ఈ కాస్ట్ వాళ్ళందరూ లోవర్, వాళ్ళల్లో ఉండే నియత్, వాళ్ళల్లో ఉండే కమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఎక్కడ ఉండదు రాదా. వాళ్ళకి పోలీసులు, కోర్టులు ఇది ఉండదు. వాళ్ళ తీర్పు వాళ్ళ పంచాయతీ పెద్దల మధ్యలో జరుగుతుంది. వాళ్ళు నియత్తుతో కట్టుబడి ఉంటారు. అసలు ఇక వాళ్ళకి ఇంకా మళ్ళీ ఆ మాట కూడా తప్పరు. సో ఈ అమ్మాయి కొంచెం పెళ్ళైన అబ్బాయి దగ్గరికి వెళ్ళటము, అతన్ని ప్రలోభ పెట్టకుండా ఉంటే అబ్బాయి పడకుండా ఉంటాడు అనేది మానవ సహజము, సత్యము. ఆ కూతురు బిడ్డని కన్న వాళ్ళ భార్య ఆవేదనలో నాకు అదే కనిపించింది. ఇప్పుడు మాధురి తప్పు చేసిందా లేదా, లేకపోతే ఆ అబ్బాయే మాధురిని ప్రలోభ పెట్టాడా అనేది పక్కన పెడితే, ఎవరిని పెట్టుకున్నా ఒక పసిబిడ్డ, 2 ఏళ్ల 3 ఏళ్ల పసిబిడ్డ ఉన్న ఒక మగాడిని వద్దు అని చెప్పి కట్టుదిట్టడి చేయాల్సిన బాధ్యత ఈ అమ్మాయి మీద ఉందనేదే నా ప్రగాఢ వాదన, వాగ్వివాదం కూడా. నువ్వు తప్పు చేసావా, ఒప్పు చేసావా, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లా కరెక్టే చెప్తున్నా. నువ్వు ఒకటి జీవితం, ఒక బిడ్డ జీవితం, రేపొద్దున నువ్వు ఒక ఆడదానివి, నీకు మొగుడొస్తాడు, నువ్వు బిడ్డని కంటావు, జీవితాంతం వాడు నీతో కాపురం చేయాలి, నీతో శరీరం మనస్సు పంచుకోవాలి అని ఒక ప్రామిస్ ఇద్దరు చేసుకున్నప్పుడు, ఇంకో ఆడదొచ్చినప్పుడు ఇంకో ఆడదాన్ని ఈ మాధురి గారు కూడా అలాగే తిట్టకుండా, కొట్టకుండా, సరే అమ్మా నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో చేశాను కదా, నువ్వు నా మొగుడితో సుఖంగా చేసుకో, బిడ్డని తీసుకొని నేను అలా వెళ్ళిపోతాను, నా బిడ్డని ఏమి అన్ను, నిన్ను ఏమి అన్ను, మీరు సుఖంగా సుఖపడిన తర్వాత బయటికి రండి, అప్పుడు మాట్లాడుకుందాము, మీది తప్ప అని చెప్పి. నేను అస్సలు కోప్పడను, నేను తిట్టను. ఎందుకంటే నేను నిన్ను తిట్టాను అనుకో, నేను అభద్రతా భావానికి గురయ్యి క్రిమినల్ అఫెన్స్ నీ మీద చేసినట్టు నువ్వు నా మీద కేసులు పెడతావని మాధురి గారు అనుకుంటారా, ఆలోచిస్తారా? భర్తనేమి అనరా? ఆ అమ్మాయి చూసిన ఇంకొక అమ్మాయిని మాధురి గారు ఎలాంటి ఫీలింగు, కోపము లేకుండా ఏమి చేయకుండా వదిలేస్తారా? వదిలేసి మా ఆయనది తప్పే, నీది తప్పే, నేను కూడా ఒకప్పుడు అలాగే చేశాను, నన్ను ఆవిడ ఇలా కొట్టింది, నేను మాత్రం మిమ్మల్ని కొట్టనండి, మీరు మా ఆయన్ని రకరకాలుగా నా నుంచి లాగేసుకొని సుఖపడి నా బిడ్డని కూడా రోడ్డు మీద పడేసి, నన్ను నా బిడ్డని, నా ఆస్తులన్నీ నాకు సంబంధించి మా ఆయన మీకు పెట్టేసిన, డబ్బులు మొత్తం తీసుకెళ్లి మీకు స్వాహా చేసిన మోజులో నేనేం అనుకోనండి అంటారా? ఇది ఆలోచించాలా. ఏ విధంగా మాట మాట్లాడేటప్పుడు సెలబ్రిటీయో, డబ్బులు తీసుకున్నాడో, ఇలాగా ఒక ఆడది ఒక కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు బిడ్డని కన్నా తల్లికి సపోర్ట్ చేయాలా, బుద్ధుండాలి. మనం ఇంకేమన్నా మాట్లాడటానికి పరాయి సంస్కృతిని అప్పు తెచ్చుకొని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనే ఊబిలోకి వెళ్లే ప్రతి మగాడు తస్మాత్ జాగ్రత్త. కాపురాలు కూలిపోయి బిడ్డని రోడ్డు మీద పడేసి ఇంకో ఆడదాని సుఖం వేమన పద్యాల్లో చూడండి ఏముంది, ఈ శరీరం 9 రంధ్రాల క్లేశం అని.
ఆఖరికి అసలు అవన్నీ చదువుతుంటే చదవండి ఎప్పుడన్నా. శరీర సుఖం ఎన్ని రోజులు ఉంటది, నీ రొస్టు, నువ్వు తాళి కట్టి జీవితాంతం తోడుంటానన్న ఆడదాని రొస్టుని మీరు అర్థం చేసుకోకుండా ఇంకొక దొంగతనం చేసి నగలు దొంగిలించి ఎదురు నన్ను వెళ్ళి నేను నగలు దొంగిలించాను కాబట్టి నన్ను కొట్టారండి, పోలీసు వారు నాకు రక్షణ కల్పించండి, ఎందుకంటే నేను వాళ్ళ నగలు డబ్బు అంతా దొంగిలించాను కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిపోయాను, వాళ్ళు నగలు దొంగిలించావు అని చెప్పి నన్ను కొట్టారు కాబట్టి అసాల్ట్, బ్యాటరీ, నా పరువు తీశారని దొంగెళ్ళి మొరపెట్టుకుంటే పోలీసులకి ఏముంటుందో నాకు అదే కనిపిస్తుంది యాజ్ అ క్రిమినల్ అడ్వకేట్ గా. రైట్. అంటే దొంగతనం పక్కనోడి శరీరం చేసేసి వాడి మనసు చేసేసినప్పుడు అది డబ్బు బంగారంగా కనిపించట్లేదా మీకు? ఒక ఆడదాని ఘోష, పసిబిడ్డని పెట్టుకొని ఏడ్చే ఏడుపు దొంగతనంగా కనిపించట్లేదా మీకు? ఒక దొంగని కొట్టరా తిట్టరా సంజాయించి తప్పు చేశారు అయినా పర్లేదు, మీరు దొంగతనమేగా చేసింది, పర్లేదు మీరు వెళ్ళి కేసులు పెట్టుకోండి, మీరే కరెక్ట్. ఒక సెలబ్రిటీ దొంగ అనుకోండి, సెలబ్రిటీ దొంగ అయితే అంటే దొంగతనం చేస్తే కేసు పెడతావా రాదా? దొంగతనం చేసిన వాడిని కొట్టే దొంగెళ్ళి కేసు పెడితే ఎలా ఉంటది? దిస్ ఇస్ ద స్టూపిడిటీ ఆఫ్ టుడేస్ అవర్ కంట్రీ అండ్ నేషన్ ఆఫ్ బుద్ధి జ్ఞానం. అదే నెక్స్ట్ ఉషా, ఇప్పుడు ఈ అమ్మాయి ఆల్రెడీ కేసు పెట్టేసింది. ఎవరైతే వీడియో తీసారో విశాల్ విశాల్ అనుకుంటూ ఆ మహాతల్లి నోరు తెరిస్తే పచ్చి బూతులు, నిజంగా ఆ అమ్మాయి మీద కూడా కేసు పెడితే మాత్రం వీళ్ళు ఇంకా ఎలా ఉంటది వీళ్ళ పరిస్థితి? అంటే ఈ మాధురి రాథోడ్ ఆల్రెడీ కేసు పెట్టింది కాబట్టి ఒక భార్య మీద పెట్టిండొచ్చు, ఈ ఫోన్ వీడియో రికార్డ్ చేసిన వాళ్ళ మీద కూడా పెడతారు కదా, ఆ విశాల్ అనే పర్సన్ ఎవరు అంటారు. వీళ్ళ పరిస్థితి ఒక్కసారి కేసులు పెడితే మళ్ళీ వీళ్ళకి ఎలా ఉంటది? నేను ఒకటే చెప్తున్నాను రాదా, జరిగిన అఫెన్స్ ప్రైమా ఫేషియా ఏంటి? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఉన్నారు, లీగల్ గా అది తప్పు కాదన్నా క్రిమినల్ అఫెన్స్ కింద కన్సిడర్ చేయకపోయినా సివిల్ సూట్ వేసుకోవచ్చు వీళ్ళ భార్య, ఆ అమ్మాయి మీద డ్యామేజెస్ వేసుకోవచ్చు మాధురి మీద. ఓకే ఓకే, దట్ ఈస్ దేర్ ద ప్రొవిజన్. ఏలియేషన్ ఆఫ్ ఎఫెక్షన్, తన భర్తని తన నుంచి దూరం చేసి ఈ అమ్మాయి మబ్బి పెట్టో, ఈ అమ్మాయి రంజులోనో మోజులోనో భర్త వెళ్ళిపోయాడని ఓకే సివిల్ డ్యామేజెస్ వేసుకోవచ్చు. మరి మాధురి కి ఏ అడ్వకేట్ సలహా ఇచ్చారో నాకు తెలీదు. ఎవరైతే దొంగతనం చేసినప్పుడు నేను మళ్ళీ అదే చెప్తాను, దొంగిలించి ఆ బంగారము డబ్బు అక్కడ కనిపిస్తుంది, నువ్వు దొంగిలించావు, మీ ఇద్దరు సుఖపడుతున్నారు అక్కడ కనిపించినప్పుడు ఒక అఫెన్స్ ని ఎవిడెన్స్ రూపంలో వీళ్ళు క్రియేట్ చేయలేదు, అది జరిగింది తీసారు. దిస్ ఇస్ నాట్ ఎ క్రియేటెడ్ వీడియో, దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాపెండ్. ఇలాగా దొంగతనం చేసే ప్రతి ఒక్కళ్ళు, తప్పులు చేసే ప్రతి ఒక్కళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం ఇంకో కేసులో కూడా చూసుకున్నాం, ఫారెన్ లో ఎంతో మందిని మోసం చేసేసి మమ్మల్ని ఏమన్నా అంటే మేము డిఫర్మేషన్ లేస్తాము, అది చాలా బాధాకరం రాధా. ఇప్పుడు అడ్వకసీ అనేది లాస్ట్ కోవిడ్ బ్యాచ్ నుంచి ఈ 6-7 ఏళ్ల నుంచి చాలా అద్భుతమైన జనరేషన్ ఆఫ్ అడ్వకేట్స్, చాట్ జీపీటీ అడ్వకేట్స్ బయటకు వచ్చారు. ఈ అఫెన్స్ జరిగింది, దీని మీద మనం ఏమి ఇచ్చు అంటే చాట్ జీపీటీ చెప్పేసి వెళ్ళి క్రిమినల్ ఇంటిమిడేషన్ అని తిట్టారు, అని కొట్టారని. ఎందుకు తిట్టారు? దొంగతనం చేస్తుంటే తిట్టారు, ఎందుకు కొట్టారు? ఇంకొకళ్ళ సొత్తుని నువ్వు వాడుకుంటుంటే కొట్టారు, వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా, వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళ ఏలియేషన్ ఆఫ్ ఎఫెక్షన్ చేయడం, వాళ్ళు దొంగిలించుకొని తీసుకెళ్తే కొట్టారు అనేది చాట్ జీపీటీ చెప్పలేదు, దానికి అది బుద్ధి లేదు, న్యాచురల్ హ్యూమన్ జీపీటీ చెప్తుంది అది. సో కేసులు అనేది వేయడం సర్వసాధారణం, బట్ అది ఎఫ్ఐఆర్ అవుతుందా, కోర్టులో నిలుస్తుందా? అపోజిషన్ అడ్వకేట్లు పిచ్చోళ్ళు, నాలాంటి అడ్వకేట్ అయితే చుక్కలు చూపిస్తాను నేను. ఇట్స్ నాట్ ఈజీ. జస్ట్ భార్య కూడా కేసు వేయొచ్చు, 100% సివిల్ కేసు వేసుకొని డ్యామేజెస్ వేయొచ్చు. 100% ఈ అమ్మాయి ఎంత నష్టపోయిందో రాథోడ్ గారు కంపల్సరీ ఇవిడికి పే చేయాల్సి ఉంటది. క్రిమినల్ అఫెన్స్ కాకపోయినా సరే సివిల్ గా మనం కేసు వేసుకోవచ్చు, మాధురి మీద డెఫినెట్ గా వేసుకోవచ్చు. అండ్ కంప్లైంట్ ఇవ్వడం ఈజీనే, బట్ నువ్వు కంప్లైంట్ ఇచ్చింది నిలవాలి. అండ్ ఇష్టం వచ్చినట్టు నువ్వు తప్పు చేసేసి పచ్చిగా దొరికేసి రెడ్ హ్యాండెడ్ గా అట్లీస్ట్ బట్టలను వేసుకుంది అమ్మాయి, అన్ని దొరికిన తర్వాత నువ్వు నేను ఎదురెళ్ళు కేసు వేయడం అనేది, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు కాస్త ఆలోచించి చేయండి. ఏదన్నా కోర్టు వారి టైము, పోలీస్ వారి టైము చాలా వృధా అవుతుంది. ఇట్లాంటి కొన్ని వేల కేసులు మనకి ఉన్నాయి. థ్యాంక్ యూ.